శ్రీ మహాగణాధిపతయే నమః. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, గతంలో ఈ పొరపాటు చేశాం. మరలా అవకాశం వస్తే ఈ పొరపాటు చేయకుండా ఉందాం అని ఒకసారి అనుకుంటాం. అలాగే మనం గతంలో ఈ తప్పు చేశాము. ఈసారి గనక అవకాశం వస్తే ఈ తప్పు చేయకుండా ఈ సరైన నిర్ణయం తీసుకొని మన జీవితాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఆశపడుతూ ఉంటాం. ఇట్లా ఏదైనా సరే గతంలో చేసినటువంటి తప్పులు గాని, మన వల్ల జరిగిన ఇబ్బందులు గాని, మనకు తెలియకుండా జరిగినవి గాని, తెలిసి జరిగినవి గాని ఏవైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు, దాని ఫలితాలు చేసినప్పుడు తెలియవు గానీ, చేసిన తర్వాత మనకి చాలా బలంగా దెబ్బ కొడుతూ కనపడుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి తప్పించుకోవటానికి ఒక 136 రోజుల పాటు అంటే జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు శని వక్రించి ఈ 136 రోజుల పాటు మనం ఏదైతే చెయ్యాలనుకుని మిస్ అయిపోయామో గత 2.5 సంవత్సరాల్లో అది మళ్ళీ చేసి సక్సెస్ సాధించడానికి, జరిగిన తప్పులు దిద్దుకోవడానికి, జరిగిన ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక 4 రాసుల వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తూ, అవకాశం ఇస్తున్నటువంటి శని వక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో, ఈ 4 రాసుల వాళ్ళని ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఏ తప్పులు సరిజేసుకుంటే ఎలా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి అంశం గురించి జ్యోతిష్ పరంగా కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళలో మొట్టమొదటి రాశి మేషరాశి. వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం కాకముందు 2.5 సంవత్సరాల పాటు వాళ్ళసలు ఏలినాటి శని గురించి పెద్దగా ఆలోచించి ఉండరు. అదే మొదటిసారి లేదా రెండవసారి ఏలినాటి శని వచ్చినటువంటి వాళ్ళు జీవితంలో పెద్దగా ఆలోచించి ఉండరు. వాళ్ళేమనుకుని ఉంటారంటే అంతా సవ్యంగా సాగిపోతోంది. ఎందుకనంటే వీళ్ళు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మనోధైర్యం ఎక్కువుంటుంది. శారీరకంగా, మానసికంగా ఎక్కువ మంది మేషరాశి వాళ్ళు దృఢంగా ఉంటారు. కాబట్టి వీళ్ళేంటంటే మనల్నేం చేయదులే ఈ గ్రహగతులు అనేటువంటి పరిస్థితుల్లో తెలియకుండానే గత 2.5 సంవత్సరాల్లో అనేక రకాల తప్పులు చేసుంటారు. ఆ తప్పుల్లో ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో ఖచ్చితంగా తప్పు చేసుంటారు. అట్లాగే మరొక ముఖ్యమైన తప్పు ఎక్కడ చేసుంటారంటే ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో డెఫినిట్‌గా ఎక్కడో ఒక చోట పప్పులో కాలేసుంటారు. అంటే ఎక్కడో సపోజ్ ఒక వ్యాపారస్తుడు, మేషరాశి వ్యాపారస్తుడు ఒక చోట వ్యాపారాల్లో డబ్బులు పెట్టాలి. ఇక్కడ పెడితే ఈ 2 చోట్ల పెట్టే ఆప్షన్ వచ్చిందనుకో, ఎక్కడ పెట్టాలో ఆలోచించుకుంటాడు. ఆలోచించుకొని ఏం చేస్తాడంటే తనకి తోచిన చోట, తన నాలెడ్జ్ సహకరించిన చోట పెట్టేస్తాడు. అది కాస్త తీరా చూసేటప్పటికి ఏలినాటి శని ప్రారంభమయ్యేటప్పటికి అతనికి పూర్తిగా నష్టాలొచ్చి, చాలా ఇబ్బంది పెట్టి డబ్బులు ఖర్చయిపోయి, చేతిలో ఉన్న రూపాయి కూడా పోయే పరిస్థితి వచ్చుంటుంది. అటువంటి మేషరాశి వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి ఈ 136 రోజులు సువర్ణావకాశం. అంటే ఈ 136 రోజుల్లో మీరు ఏ నిర్ణయాలైతే చేస్తారో అవి చాలా బాగుంటాయి. గతంలో చేసిన నిర్ణయాలతో కొంచెం బేరీజ్ ఏసుకోండి. అంటే కంపేర్ జేసుకోండి. కంపేర్ చేసుకొని, ఓకే. ఈసారి గతంలో ఆ తప్పు చేశాం గనక ఈసారి ఆ తప్పు చేయొద్దు. ఈసారి కరెక్ట్‌గా ఇలా చేద్దామని అలా పెట్టుబడులు పెట్టడం, అలా తీసుకోవటం ఒక మంచి నిర్ణయం. అలాగే ఎక్కువగా ఏలినాటి శని ప్రారంభమైన వెంటనే మేషరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే, ఎక్కువగా ఖర్చులు పెట్టిస్తాడు. ఆ ఖర్చులకి వాళ్ళకి సంబంధం ఉండదు. ఆ ఖర్చులు పెట్టాలని వాళ్ళు అనుకోరు. ఇగో ఇష్యూస్ రీత్యా కానీ, లేదా హాస్పిటల్ బిల్స్ రీత్యా గానీ, మనకి సంబంధం లేకుండా అనేక రకాల ఖర్చులు అంటే కొంతమందికి డబ్బు ఇచ్చి తిరిగి రాదు వాళ్ళకి. వాళ్ళు తీసుకున్న తర్వాత ఇదిగో రేపిస్తా, మాపిస్తా అని చెప్పి తిప్పుతా ఉంటారు. ఇట్లా గూడా జరుగుతుంటాయి. ఇట్లా ఏ రకంగా అయినా సరే అధికంగా డబ్బు చేజారిపోయిన పరిస్థితి గతంలో మేషరాశి వాళ్ళకి ఏర్పడింది. దాని నుంచి తప్పించుకోవడానికి ఈ 136 రోజులు గొప్ప అవకాశం. ఎట్లా చేయాలి అనంటే, నష్టద్రవ్య ప్రాప్తికి ఇట్లా ఎవరైనా డబ్బులిచ్చి మిస్ అయినా, ఏదైనా ఇట్లా జరిగితే కార్తవీర్యార్జున మంత్రాన్ని జపించండి. లేదా మీకు రాకపోతే ఎవరో ఒకళ్ళ బ్రాహ్మణ సహాయంతో కార్తవీర్యార్జున మంత్రాన్ని జపించి, ఆ తీర్థం గనక తీసుకునేటట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది మేషరాశి వాళ్ళకి. అంటే ఫైనాన్షియల్‌గా పోయిన డబ్బు లేదా రాదనుకున్న డబ్బు తిరిగొస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళు కొంతమంది ఏం చేసుంటారంటే గతంలో కొంచెం ఆవేశపరులు గనక సహజంగానే కొంచెం కోపం వచ్చినప్పుడు ఫస్ట్ ఇగోకి పోయి కోర్టు కేసులేయటం. అవతల వాడు రాజీకొచ్చినా కూడా వీళ్ళు రాజీకి రాకుండా కోర్టులో న్యాయం జరుగుతుందనేటువంటి ఒక భ్రమతో ముందుకెళ్ళి డబ్బు, టైము, మానసిక శాంతి అన్నీ పోగొట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళు గూడా ఈ 136 రోజుల్లో
ఆ తప్పులను సరిజేసుకోవడానికి అవతల వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఏదైతే ఉందో వ్యవహారం దాన్ని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ మేషరాశి వాళ్ళు కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో జీవిత భాగస్వామితో గాని, కుటుంబ సభ్యులతో గాని, తండ్రితో గాని ముఖ్యంగా తండ్రితో గాని, జీవిత భాగస్వామితో గాని కొంచెం గతంలో కొద్దిగా ఏదన్నా తప్పుగా ప్రవర్తించినా వాళ్ళ మీద కొంచెం అగ్రెసివ్‌గా వాళ్ళ మీదకెళ్ళినా, లేదా వాళ్ళు వీళ్ళ మీదకొచ్చినా, ఎట్లా జరిగినా సరే, దాన్ని సరిజేసుకునే అవకాశం అనేటువంటిది ఈ 136 రోజుల్లో వీళ్ళకి లభిస్తుంది. అట్లా వీళ్ళకి ఫైనాన్షియల్‌గా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా ముందుకెళ్ళటానికి ఈ శని వీళ్ళకి 136 రోజులు అద్భుతమైన అవకాశాలిస్తాడు. కనుక వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా కొంచెం జాగ్రత్తగా జాతకాన్ని పరిశీలింపజేసుకొని ముందుకెళ్ళగలిగితే మరిన్ని శుభ ఫలితాలు డెఫినిట్‌గా పొందగలుగుతారు. ఇక్కడ నేను కొన్ని రాసులు చెప్పాను. ఈ 6 రాసుల వాళ్ళకి వక్ర శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాంట్లో గూడా మన వాయిస్ ఆఫ్ వేసిన ఛానల్‌లో చెప్పాను. ఎవరు ఏ తప్పులు జేస్తే ఈ వక్ర శని ప్రభావం తీవ్రంగా ఉంటుందో చెప్పాను. అట్లాగే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఏ పనులు చేస్తే ఈ వక్ర శని ప్రభావం మీ మీద అస్సలుండదు. ఇంకా మాట్లాడితే పాజిటివ్‌గా మారుతుంది అంటే, కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్‌లో చెప్పాను. అవి ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఏంటంటే, వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా గావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ జేయటం గావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరన్నా కుంటివాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్ అంటే 3 చక్రాల బండ్లివ్వటం గానీ, లేదా వాళ్ళ ఆస్పత్రి ఖర్చులకు డబ్బులియటం గానీ, రోగుల్లో గూడా మామూలు రోగులు గాదు, దీర్ఘ రోగులు. కొన్ని దీర్ఘ రోగులకి, తరుణ రోగులకి తేడా ఏంటంటే తరుణ వ్యాధులంటే అప్పుడొచ్చి అప్పుడే వారం, 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులంటే నెలలో, సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్టివాళ్ళలానే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఎవరైనా రక్తదానం చేసే అలవాటుంటే చెయ్యండి. అది మీకు మంచిది. ఇక ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాసుల్లో ఆహ్, శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆస్పత్రులకెళ్ళి అక్కడున్నటువంటి రోగులకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించటం గానీ, ఏదన్నా పళ్ళు ఇవ్వటం గానీ అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు, వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి. వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటిది వృద్ధుల్ని సూచిస్తుంది. నల్లటి వాళ్ళని సూచిస్తుంది. కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకి సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాసుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు. ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాసుల్లో ఎవరైతే నీతిగా, నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో, వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం, ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో, లేదా ప్రలోభాలకు గురి చేస్తో లాక్కుందాం అనేటువంటి వాళ్ళు గానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు గానీ, అలాగే నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు గానీ, వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు. కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి. జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్‌లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను మీకు. షార్ట్స్ రూపంలో గూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో ఒక మాట చెప్పాను. వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.